కోడింగ్ డీకోడింగ్. ఒక పరిభాషలో సోల్ఫుల్ను ORIIXLV గాను, గ్యాదర్ను UBKQDDగా రాసిన TIDALను ఎలా రాస్తావు? సో ఏమిచ్చాడు? సోల్ఫుల్ని SOULFUL, సోల్ఫుల్ని ఎలా రాశాడు? ORIIXLV. సో గ్యాదర్ని ఎలా రాశాడు? GATHER, గ్యాదర్ని UBKQDD. సో సోల్ఫుల్ని ORIIXLV, గ్యాదర్ని UBKQDDగా రాశాడు. సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏందో చూద్దాం. ముందుగా వీటికి నెంబరింగ్ సిస్టమ్ ప్రకారం నెంబర్స్ వేసుకుందాం. ఇప్పుడు ఎస్కి ఏమొస్తుంది? నెంబర్ ఎస్కి 19 వస్తుంది, ఓకి 15 వస్తుంది, యోకి 21, ఎల్కి 12, ఎఫ్కి 6, యూకి 21, ఎల్కి 12, ఓకి 15, ఆర్కి 18, ఐకి 9, ఐకి 9, ఎక్స్కి 24, ఎల్కి 12, వికి 22, జీకి 7, ఏకి 1, టీకి 20, హెచ్కి 8, ఈకి 5, ఆర్కి 18, యూకి 21, వికి 2, కేకి 11, క్యూకి 17, డీకి 4, డీకి 4. సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ చూద్దాం. ముందుగా ఎస్కి ఓకి రిలేషన్ చూద్దాం. ఎస్కి ఓకి రిలేషన్ అంటే ఇక్కడ 19, ఇక్కడ 15 అంటే -4 ఉంది. సో ఓకి ఆర్కి రిలేషన్ చూద్దాం. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో +3 ఉంది. ఇక్కడ యూకి, ఇక్కడ ఐకి రిలేషన్ చూద్దాం. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 9 ఉంది అంటే -12 ఉంది. ఇక్కడ 4 + 3 -12. సో రిలేషన్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో రిలేషన్ ఇంకో విధంగా ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఎల్కి ఓకి మధ్య రిలేషన్ చూద్దాం. ఎల్కి ఓకి ఇక్కడ 12, 15 +3 ఉంది. ఇక్కడ యూకి ఆర్కి మధ్య రిలేషన్ చూద్దాం. 21, 18 అంటే -3 ఉంది. ఎఫ్కి ఐకి మధ్య రిలేషన్ చూద్దాం. ఇక్కడ 6, 9 అంటే +3 ఉంది. ఇక్కడ ఎల్కి ఐకి చూద్దాం. ఇక్కడ 12, 9 అంటే -3 ఉంది. ఇక్కడ యూకి ఎక్స్కి మధ్య రిలేషన్ చూద్దాం. 21, 24 అంటే +3 ఉంది. ఇక్కడ ఓకి, ఇక్కడ ఎల్కి చూద్దాం. 15, 12 అంటే -3 ఉంది. ఇక్కడ ఎస్కి యూకి మధ్య వికి మధ్య రిలేషన్ చూద్దాం. ఇక్కడ 19, 22 అంటే +3 ఉంది. ఇక్కడ +3, -3, +3, -3, +3, -3, +3 అంటే రిలేషన్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ 3 పెరిగింది, 3 తగ్గింది, 3 పెరిగింది, 3 తగ్గింది. సో అదే రిలేషన్ ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఆర్కి యూకి మధ్య రిలేషన్ చూద్దాం. ఆర్ అంటే 18, 21 సో +3. ఇక్కడ ఈకి బికి మధ్య రిలేషన్ చూద్దాం. 5 ఉంది, 2 ఉంది సో -3. హెచ్కి కేకి మధ్య రిలేషన్ చూద్దాం. 8 ఉంది, 11 ఉంది సో +3. ఇక్కడ టీకి
క్యూకి మధ్య రిలేషన్ చూద్దాం. 20 ఉంది, 17 ఉంది. సో -3. ఇక్కడ ఏకి డికి మధ్య రిలేషన్ చూద్దాం. 1 ఉంది, 4 ఉంది, అంటే +3. ఇక్కడ జీకి డికి మధ్య రిలేషన్ చూద్దాం. 7 ఉంది, 4 ఉంది, సో -3. సో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్ మ్యాచ్ అయింది. +3 -3 +3 -3 +3 -3. సో అదేవిధంగా TIDALను రాయాలి. సో TIDALను ఎలా రాస్తావు? ఇక్కడ TIDAL రాస్తాం. ఇప్పుడు నెంబరింగ్ వేసుకుందాం. T అంటే 20, I అంటే 9, D అంటే 4, A అంటే 1, L అంటే 12. సో ఇప్పుడు ముందుగా మనం +3 చేయాలి. +3 అంటే 15 కదా. 12 + 3 15. 15 నెంబర్ ఏంటి? 15 లెటర్. 15 లెటర్ అంటే O. తర్వాత A ఉంది, దీనికి ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు -3 చేయాలి. ఇప్పుడు +3 చేసాం, ఇప్పుడు -3 చేయాలి. ఇక్కడ 1 ఉంది. -3 అంటే ఎలా చేస్తాం? -3 అంటే రివర్స్ వెళ్ళిపోవాలి. సో 1 - 1 అంటే 26, -2 అంటే 25, -3 అంటే 24. 24 లెటర్ వస్తుంది. సో 24 నెంబర్ అంటే మనకి ఏమొస్తుంది? X వస్తుంది. తర్వాత D. +3 -3. ఇప్పుడు +3 చేయాలి. సో ఇక్కడ 4 ఉంది. +3 అంటే 7. 7 అంటే ఏంటి మనకు? G. సో ఇప్పుడు I. ఇప్పుడు -3. I ఏముంది? 9 ఉంది. -3 అంటే 6. సో 6 అంటే ఏంటి? F. సో ఇప్పుడు T. T అంటే 20. టీకి +3 చేయాలి. ఇప్పుడు 23 వస్తుంది. 23 అంటే W. సో OX GFW. OXGFW అంటే మనకు ఆప్షన్ 3లో ఉంది కదా. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.